మరి మొన్ననే మీ అందరూ తెలుసు మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు, రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక, పార్లమెంట్లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని 20 ఏళ్ళు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్కి పంపించడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట, రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది, దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు, కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా నఫరత్ చోడో భారత్ జోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటకు గౌరవిస్తూ పార్టీ గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్మునుంటా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా అండ్ కాన్స్టిట్యూషన్. We demand Bittu to retract his statement and issue an apology immediately. Otherwise, we demand BJP party to suspend and remove him from the union cabinet అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వాళ్ళ బిట్టు గారు మాట్లాడతారు, ఏమంటారు ఆయన, రాహుల్ గాంధీ కంట మన పేద ప్రజల నొప్పి తెలియదంట, కష్టాలు తెలియదంట. అంటే నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు 6000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పేరుతోటి మరి ప్రతి గల్లీ కూడా తిరగడం జరిగింది. గల్లీలో ఉన్న ప్రతి యువకుడు కష్టం, ప్రతి ముసలావిడ కష్టం, ముసలవ్వ కష్టం కూడా మరి రాహుల్ గాంధీ గారికి తెలుసు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మేము బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇట్లాంటి కొందరిని మరి తక్షణమే పీకి అవతల పారేయాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళంటారు రాహుల్ గాంధీ గారు ఇంకో దర్ద్ సంజో యువాకు దర్ద్ సంజో. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, బిట్టు గారు కానివ్వండి, बीजेपी पार्टी कानिवंडी, मोदी गार कानिवंडी, पहले आप भारत देश में युवाओं का दर्द समझो, मणिपुर का दर्द समझो, और नशे से जो है पंजाब में जो प्रॉब्लम है उसको समझो, उसके बाद हमारे से बात करिए बोल के आपको बोल रहा हूँ. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్ ని మీరు ఇమిడియట్ గా విత్డ్రా చేయాలా. మేమందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్పి ఇప్పుడు మా తెలంగాణ సిక్ కమ్యూనిటీ మొత్తం కూడా ఇవాళ తరలి రావడం జరిగింది. అంటే మొత్తం సిక్ కమ్యూనిటీ కూడా మా రాహుల్ గాంధీ గారి తరఫున ఉన్నారు. మీ అంటే ఇట్లాంటి పిచ్చి వేషాలు మళ్ళా వేస్తే మొత్తం మా సిక్కులు కూడా తరలి వస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు. బిడ్డ మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని తరిమి కొడతారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా నాయకుడు చెప్తాడు, ఇట్లాంటి చేతలు మనం చేయొద్దు, డరోమత్ అని చెప్పి చెప్తా ఉంటాడు. కాబట్టి మా నాయకుడు భయపడే నాయకుడు కాదు, భయపెట్టే నాయకుడు కాదు. ఇట్లాంటికి భయపడం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం కష్టపడతాం, ప్రజల కోసం పనిచేస్తూ ఈ భారతదేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో అది మా నాయకుడు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము దాని మీదనే చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం. అదే మరి ఇక్కడ కూడా మరి హరీష్ రావు వీళ్ళందరూ ఏదో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇయ్య చేతగాని వాళ్ళు ఇవాళ వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏడగా మీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఎవరికన్నా? మొత్తం 10 ఏళ్ళు కూడా దాచుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదు అని చెప్పి కూడా మరి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి మాటలు మాట్లాడడం అధికారంలోకి వచ్చి కనీసం 8 నెలలు కూడా అయితే లేదు. 8 నెలలు కాకముందే మీరు ఎందుకంతా ఉలికి పడుతున్నారు? ఎందుకంత భయం అవుతుంది మీకు?
మీరు చేసే కుంభకోణాలన్నీ రాబోయే రోజుల్లో బయటపెడతాం, మిమ్మల్ని ప్రజలే మరి తరిమి కొడతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ ముందే చెప్పడం జరిగింది, ఇలా కేర్ కథ దుకాణం బంద్ అయిపోయిందని చెప్పి. 0 సీట్ల అండి వీళ్ళకి వచ్చేది ఇయ్యాలి, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మహిళలంటే గౌరవం లేదు, కనీసం ప్రజలంటే గౌరవం లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడితే మరి ఊరుకునే పరిస్థితిలో లేరు. మా కార్యకర్తలు కూడా, మా నాయకులు కూడా మరి బయటికి వస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆగస్టు 15వ తారీఖు లోపల మా గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసి చూపెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే మేము రుణమాఫీ చేయడం జరిగింది. మరి 10 ఏళ్ళు వీళ్ళు చేయండి, మేము 8 నెలల్లోనే చేసి చూపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఇట్లాంటి పిచ్చి మాటలు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.